వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బోడే రామచంద్ర యాదవ్ భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు. భారీగా ఆర్థికంగా బలం ఉన్నటువంటి నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ రాజకీయంగా ఒక హడావిడి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మరి ఆయనకున్నటువంటి మద్దతు చూస్తే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోకి ఒకసారి వెళ్ళాలి. జనసేన పార్టీలో చేరిన తర్వాత బోడే రామచంద్ర యాదవ్ మీద 2019 తర్వాత పొంగనూరులో రైతు సభ అని ఒకటి పెట్టుకొని రైతులతోటి మీటింగ్ పెట్టుకుని ఏదో మాట్లాడాలి అనుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు బోడే రామచంద్ర యాదవ్ మీద, ఆయన నివాసం మీద దాడులు చేశారు. వ్యక్తిగతంగా దాడులు చేసి ఆస్తిని ధ్వంసం చేశారు. అది అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆయన ఏమైనా పోరాడారా అంటే పెద్ద పోరాటం చేసిందేం లేదు. సెంట్రల్ నుంచి మాత్రం ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ వచ్చింది. కేంద్రంలో అమిత్ షాతో కావచ్చు, బీజేపీ ఇతర పెద్దలతో కావచ్చు, ఆయనకున్నటువంటి సంబంధాలు, రాజకీయంగా ఆయనకున్నటువంటి కనెక్షన్స్ దీనికి యూజ్ అయ్యాయి అనేది చాలామంది అనేటువంటి మాట. సో చేశారు, పుంగనూరులో పోరాటం చేశారు, ఎదిరించారు. అప్పుడే అసలు పేరు బయటకు వచ్చింది. ఎవరి రామచంద్ర యాదవ్, ఎందుకు పెద్దిరెడ్డి అసలు అలా పగబట్టేశాడు పుంగనూరులో, అసలు దాడులు చేయాల్సినటువంటి పనేంటి అని చాలామంది ప్రశ్నించారు. అట్ ద సేమ్ టైం ఆయనకు కూడా సానుభూతి వచ్చింది. పోనీ ఆ రోజు ఏమన్నా ఈ బీసీ అనేటువంటి కార్డ్ని ఆయన యూజ్ చేశారా అంటే లేదు. పోనీ ఆ పోరాటాన్ని బీసీల మీద రెడ్ల దాడి అన్నటువంటి కోణంలోకి ఏమైనా తీసుకెళ్లారంటే అది కూడా లేదు. జనసేన నేత బోడే రామచంద్ర యాదవ్ మీద దాడి అన్నటువంటి దానిలోకి వెళ్ళారు. కానీ చివరికి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఏమాత్రం ఆశించిన ఫలితం రాలేదు. పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళారు. పొంగనూరులో పోటీ చేశారు. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా 5,000 లోపు ఓట్లు వచ్చాయి. ఇక మంగళగిరిలో నారా లోకేష్కి వ్యతిరేకంగా పోటీ చేశారు. అక్కడ వచ్చినటువంటి ఓట్లు కేవలం 300 మాత్రమే. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం మంగళగిరిలో అత్యధికంగా ఉంటారు. అలాంటి చోట కేవలం ఆయనకి 300 రావడం అంటే ఆయన బీసీ కార్డు అక్కడ వాడారా అంటే ఎస్, ఎన్నికల సమయానికి బీసీ కార్డు వాడారు. అంతకుముందు ఉన్నటువంటి చూసినప్పుడు అసలు ఆయన ఎవరికీ తెలియకపోవడం అనేది ఆయన గ్రౌండ్ స్ట్రెంగ్త్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది పూర్తి స్థాయిలో. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే సరికొత్తగా ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ నినాదాన్ని ఎత్తుకొని వివాదాలను ఎత్తుకుంటూ ఆయన 3 రోజుల నుంచి, ఇవాళ 3వ రోజు, మొన్నటి నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష చూసినటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. నిరాహార దీక్ష అంటే పొట్టి శ్రీరాములు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అది నిరాహార దీక్ష అంటే. ఏసీలు పెట్టుకొని, పరుపులు వేసుకొని, దిండ్లు పెట్టుకొని, పక్కనే ఐసీయూ ఎక్విప్మెంట్ని సైతం పెట్టుకొని చేసేదాన్ని నిరాహార దీక్ష అన్నారు అని కూడా చెప్తున్నారు. హైటెక్ హంగులు ఇవన్నీ ఉన్నాయి తప్ప పక్కన ప్రజాదరణ అనేది లేదు. కేవలం కొంతమంది రాజకీయ నాయకులు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, పాత బ్యూరోక్రాట్లు, వాళ్ళు వెళ్ళి కలిసి మద్దతు ప్రకటించి, సంఘీభావ ప్రకటించి వాళ్ళు వస్తున్నారు. లైక్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ కావచ్చు, లేదు అంటే వైసీపీకి చెందినటువంటి ఒక 2-3 నేతలు కూడా వెళ్ళి కలిసి వచ్చినట్టున్నారు. బట్ అంత వార్త రాలేదు. ఆ తర్వాత వంగవీటి ఆశాజ్యోతి గారు కూడా కలిసి మీ బీసీలకు మీరు సంబంధించి చేస్తున్న దాన్ని మద్దతు ఇస్తున్నామంటే ఆవిడ మాట్లాడారు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలామంది అక్కడికి వెళ్ళి కేవలం పరామర్శించడం ఇదంతా అయ్యింది. అందులో దాదాపుగా చాలామంది ఏంటంటే అనేది వైఎస్ఆర్సీపీ బీ పార్టీలన్నీ కూడా ఈయన మీదకి వచ్చేసాయని. సో ఇక్కడ ఈయన అడుగుతున్నటువంటి డిమాండ్స్, ముఖ్యంగా అడుగుతున్నటువంటివి బీసీ రక్షణ చట్టం, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా బీసీ రక్షణ చట్టం కావాలి, బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది కావాలి అని చెప్పి అడుగుతున్నారు. మరి అది అవుతుందా చూడాలి. అండ్ ఆఫ్టర్ దట్ బీసీ కార్పొరేషన్కి నిధులు అడుగుతున్నారు. అది కామన్గానే ఇచ్చేటువంటిది. బీసీ స్కాలర్షిప్లు కానీ ఇంకో దానికని ఈ కమిషన్ తరఫున, కార్పొరేషన్ తరఫున ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం భర్తీ చేస్తూనే ఉంది ఒక పక్కన. అండ్ ఆఫ్టర్ దట్ అమరావతిలో బీసీలకి 1000 ఎకరాలు ఇవ్వాలి. అమరావతిలోనే ఎందుకు, అన్ని చోట్ల ఇవ్వచ్చుగా. అన్ని చోట్ల ఇవ్వాలి. బీసీలకి ఆత్మగౌరవ నినాదంతో వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి, ఏదైనా చేయాలి. అమరావతిలో ఇళ్ళు అందరికీ ఉన్నాయి ఇన్ ద సెన్స్ ఎవరైతే రైతులు ఇచ్చారో ముందు వాళ్ళ నివాస గృహాలకి, వాళ్ళ కమర్షియల్కి, అలాగే వచ్చేటువంటి కంపెనీలకి, ప్రభుత్వ అవసరాలకి, వీటికి మాత్రమే కేటాయించారు. అమరావతిలో ఇదేం పెత్తందారులది, పేదలది అన్నటువంటి పాయింట్ ఇక్కడ అసలు రానే రాదు. సో ఇప్పుడు వచ్చి ఈ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు కదా, ఇక్కడే అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా
వందల కోట్ల ఆస్తులున్నాయని ప్రచారం చేసుకునేటువంటి ఆయన ఇప్పటివరకు బీసీల కోసం లేదా తన సొంత యాదవ వర్గం కోసం చేసినటువంటి సేవలు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక సామాజిక సేవలో స్పష్టమైన ట్రాక్ రికార్డ్ అనేది లేకుండా ఒక్కసారిగా ఈ బీసీ పేరుతో రాజకీయాలు చేయడం మీద కూడా విమర్శలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఇక రాజధాని అమరావతి విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ చాలా వివాదాస్పదంగా మారింది. అమరావతి అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రాంతాల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నంగా విమర్శలుగా వినిపిస్తున్నాయి. రాజకీయంగా నిలదొక్కునేందుకు చేసినటువంటి పని ఇది. దాంట్లో భాగంగానే ఈ వ్యూహాన్ని సిద్ధం చేశారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతూ వస్తున్నాయి. సో రామచంద్ర యాదవ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆయన గురించి ఎవరికైనా స్పష్టత తెలుసా, ఆయన వ్యాపారాలు ఏంటో, ఆయనకు సంపద ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ విషయాల్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉందా? ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది సరిగ్గా కనిపించట్లేదు. ఈవెన్ ఆయన అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి చూసినా కూడా ఆయనకి 1,82,00,000 అప్పు ఉంది, 10 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అంటే 10 కోట్ల రూపాయల ఆస్తి పరుడు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ పెట్టేసి నడిపించేయగలను అని భావిస్తే కుదురుతుందంటారా? అది ఒక పాయింట్ అయితే. అండ్ ఆఫ్టర్ దట్ బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, హత్యలు చేసినప్పుడు ఎక్కడున్నారు? బీసీ నేతల మీద, ఏ పార్టీ అయినా బీసీ నేతల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎక్కడున్నారు? వీటికి ఎక్కడ సమాధానం లేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఆయన మాట్లాడేటువంటి మాటలు. మొన్నే ఒక 11 మంది మేధావులు లేదంటే 11 మంది జర్నలిస్టులు అన్న దాంతో ఆస్క్ బీసీవై అని చెప్పి లేదు టాక్ టు బీసీవై అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విలేకరులతోటి వీళ్ళతోటి మాట్లాడి అక్కడ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే, అది కూడా అయ్యింది. అది చెప్పిన తర్వాత ఆఖరిలో పంచి పేల్చారు ఏంటంటే, ఇగో ఇలాగా దీక్ష కూర్చుంటున్నాను, ప్రభుత్వం ఇవన్నీ చేసి తీరాల్సిందే. మరి గత ప్రభుత్వంలో బీసీలకి ఏం అన్యాయం జరిగింది, దాని మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా పోరాటం చేశారా? ఇక్కడెక్కడ మాట్లాడలా, ఏ పోరాటము చేయలేదు. మరి ఏం మాట్లాడతాం? సో ఇప్పుడు వచ్చి ఈ నిరాహార దీక్ష దీనికి అంటే 1000 ఎకరాలేమో దానికి ఇచ్చేసేయాలి, తర్వాత కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి, బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలి, సరిసమానంగా అందరికీ కూడా జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా మిగతా వాటి ప్రకారం కూడా ఈ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవన్నీ ఇవ్వాలి అంటూ డిమాండ్లు పెద్దగా చేస్తున్నారు. బట్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.